దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వారి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వీరు చేరుకున్నారు. అనంతరం ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పొడమికి తిరిగి బయలుదేరింది. అంతకుముందు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ విజయవంతమైంది. ఆ ప్రక్రియ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది నాసా. ఇక భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 ప్రాంతంలో ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కీలక అంతరిక్ష ప్రయాణంలో చేస్తూ చిక్కుకున్నటువంటి సునీత విలియమ్స్ కావచ్చు, విల్మోర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కిందికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికీ మనకన్నీ కాలమానం ప్రకారం రేపు ఉదయం 3:30 గంటలకల్లా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో కీలకమైనటువంటి అన్డాకింగ్ మొదలు పెట్టారు, కాసేపట్లో మొదలు పెట్టబోతున్నారు. అన్డాకింగ్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి ఆ క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో పైకి వెళ్ళిందో అది విడిపోవడాన్ని మనం అన్డాకింగ్ ప్రక్రియ అంటాం. సో వన్స్ అక్కడి నుంచి విడిపోయిందంటే అది ఇక కిందికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ మాత్రం చాలా ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా, అంతరిక్ష పరిశోధకులందరూ కూడా అన్డాకింగ్ అనేది చాలా కీలకమైన ప్రక్రియగా భావిస్తారు. కాబట్టి అది కాసేపట్లో మొదలు పెట్టబోతున్నారు. వన్స్ అది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి విడిపోయిందంటే ఆ క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అది కిందకి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఫ్లోరిడా తీరంలో, అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ అంటే వన్స్ దిగిన తర్వాత ఎలాంటి ఏర్పాటు చేయాలి, ఎలాంటి వాతావరణం క్రియేట్ చేసేయాలి అనే దానిపైన ఇప్పటికే అంతా కూడా రెడీ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది నాసా. ఎందుకంటే ఆ వాతావరణంలో 9 నెలల పాటు ఉన్నారు. కాబట్టి ఒక్కసారిగా కంప్లీట్ గా భూ వాతావరణానికి మారిపోవాలంటే వాళ్ళ శరీరం సహకరించాలి, ఆ ఆరోగ్య పరిస్థితులు కానీ అవన్నీ కూడా సక్రమంగా ఉండాలి. కాబట్టి మైల్డ్ గా ఏదైతే వన్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఎటువంటి వాతావరణం ఉండాల్సి ఉంటుంది అంటే ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజెస్ వాతావరణంలో ఉండకూడదు. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి కొంచెం తగ్గుతూ ఉండాలి తప్పించి ఒక్కసారి కంప్లీట్ గా భూ వాతావరణానికి వచ్చినట్లయితే వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం, ఎట్ ది సేమ్ టైం చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణాన్ని రీచ్ అయ్యేలాగా, అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేలాగా ఆ టెంపరేచర్ ఏదైతే మీరు చెప్తున్నారో ఇంధన ప్రజ్వలన ఏదైతే జరగాల్సిన అవసరం ఉందో దాన్ని ఆ టైంకి వాళ్ళు చేరుకునే టైంకి వాటిని ఇగ్నైట్ చేసి ఆ అట్మాస్ఫియర్ ఉండేలాగా వాళ్ళకి వాళ్ళ శరీరం వాతావరణ పరిస్థితులను అనుకూలించేలాగా, సానుకూలంగా ఉండేలాగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక పెద్ద నాసా సంబంధించినటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణం ఎంత క్లిష్టమైనది, ఎంత టిపికల్ అందరికీ తెలిసిందే. అంత ఆషామాషిగా వెళ్లే పరిస్థితి ఉండదు. ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ స్టడీ చేయటం అంటే చాలా పెద్ద విషయం. అటువంటి స్టడీ చేసి ఈవెన్ సాంకేతిక సమస్యలు తలెత్తిన తర్వాత కూడా అక్కడ ఇన్ని నెలల పాటు ఉండి చివరికి వాళ్ళని విజయవంతంగా ప్రాణాలతోనే బయటకు తీసుకురావడం, కిందికి తీసుకురావడం, కిందికి చేరుకునేలా చేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. వెంకటేష్, అయితే వెంకట్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆరోగ్య పరిస్థితి మీద నాసా ఏమన్నా అప్డేట్ ఇవ్వడం జరిగిందా?
రైట్, ప్రస్తుతానికి వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలుగా ఎలాగైతే ఉన్నారో అంటే మేబీ కొంత స్మాల్ స్మాల్ చేంజెస్ వచ్చు కానీ బట్ అది మరీ అంత విపరీతంగా హెల్త్ ని ఇంపాక్ట్ చేసేలాగా, ప్రాణానికి ఇబ్బంది కలిగించేలా అయితే కాదు, ఎటువంటి పరిస్థితిలో కాదు అని అయితే ఇప్పటికైతే వాళ్ళు అష్యూరెన్స్ గా భరోసాగా ఉన్నారు. కానీ ఇందుకు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక్కసారిగా పూర్తి స్థాయి చేంజెస్ అయితే ఉండకూడదు కాబట్టి దాని తగ్గట్టుగా వారి శరీర అనుకూలతకు సంబంధించి దానికి తగ్గట్టుగానే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన, వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు చేసే ప్రక్రియలో బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఎటువంటి ఎంత మేరకు తీసుకోవాలి, ఎంత మేరకు ఉంచాల్సిన అవసరం ఉంది, ఎంత టెంపరేచర్ లో ఉంటే వాళ్ళు దాన్ని సర్వే అవ్వగలుగుతారు. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత 9 నెలల పాటు జనరల్ గా మనం ఎక్కడో మామూలుగా చిన్న గుహలోనో లేదంటే డార్క్ ప్లేస్ లో ఉంటేనే ఒక కంటిన్యూస్ గా ఒక 5 నెలల పాటు లేదంటే 2-3 మంత్స్ పాటు ఉంటే మనం ఒక్కసారిగా బయటకు వచ్చామంటేనే ఆ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా మనకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంటుంది. అలాంటిది ఒక్కసారిగా అక్కడ 9 మంత్స్ స్టడీ తర్వాత అక్కడ నుండి సర్వైవ్ తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారిగా బయటకు రావడం అంటే అది నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్, అద్భుతంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండటం కోసం వాటన్నిటిని సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వెంకటేష్. అయితే నాసా ఎంతో పెద్ద, ఇది చెప్పాలంటే చాలా గొప్ప ఆపరేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే అసాధ్యం అనుకున్న పనిని నాసా 9 నెలల కాలం తర్వాత కూడా వాళ్ళని తిరిగి తీసుకురావడానికైతే శతవిధాల ప్రయత్నించింది. దీనికి సంబంధించి నాసాతో పాటు వేరే సంస్థలు ఏమైనా పనిచేసినట్టుగా తెలుస్తున్నాయి. నాసా అప్డేటు అంటే దీనికి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి ఏవే వ్యక్తులు పాల్గొన్నట్టు కనిపిస్తూ ఉంది? నాసా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చిందా? రైట్, అమెరికా ప్రతిష్టాత్మక నెలకొల్పిన సంస్థ నాసా, అందులో ఉన్నటువంటి అమెరికన్ శాస్త్రవేత్తలు మొత్తం కూడా పర్టికులర్గా అంతరిక్ష యానం పైన ప్రయోగాలు కానీ లేదంటే ఇవన్నీ కూడా పరిశోధనలు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా అదొక ఈ పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద ఇన్స్టిట్యూట్ లాంటిది కాబట్టి ఆబ్వియస్ ఇతర దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు, వీటిని మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ విషయానికి వచ్చినట్లయితే రష్యాకు ఒక అంతరిక్ష యాన సంస్థ ఉంది, అదేవిధంగా పెద్ద జపాన్కి ఉంది, అదేవిధంగా జర్మనీకి ఉంది, ఇలా పెద్ద దేశాలు అన్ని కూడా ఉన్నాయి. సో అక్కడ సైంటిస్టులు ఇక్కడికి వచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క రీసెర్చ్ ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా ఆయా దేశంలో ఉన్నటువంటి అంతరిక్ష సంస్థలు మొత్తం కూడా ఈ ప్రయోగాన్ని, ఈ తిరుగు ప్రయాణాన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీగా నాసా కూడా బాగా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాసాలో చాలా మంది శాస్త్రవేత్తలు, విదేశాలకు చెందినటువంటి పక్క దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా చాలా మంది ఉన్నారు. బట్ అల్టిమేట్ గా భూ ప్రపంచం కావచ్చు, లేదంటే గగనతలం కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి సో స్టడీని చేయడం కోసం చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలానే ఇక్కడ నాసాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, లోకల్ అంటే అమెరికన్ శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే అక్కడ పనిచేస్తున్నటువంటి విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ తిరుగు ప్రయాణాన్ని కావచ్చు, సునీత విలియమ్స్ ని కిందికి తీసుకొచ్చే క్రమం కావచ్చు, స్పేస్ ఎక్స్ డ్రాగన్ ప్రక్రియ, లేదంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నాము అన్డాకింగ్ ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగానే అన్ని ఇతర దేశాలకు చెందినటువంటి రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు అన్ని కూడా, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ అంతరిక్ష ప్రయోగం సంబంధించి కానీ లేదంటే ఈ కిందికి తీసుకొచ్చే తిరుగు ప్రయాణం కావచ్చు, భూమికి తీసుకొచ్చే తిరుగు ప్రయాణం కావచ్చు, వీటి అన్నిటిని కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ పాయింట్అవుట్ చేస్తూ పడుతుంది. అయితే వెంకట్, ఖచ్చితంగా ఇది చెప్పాలంటే చాలా ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకు అని అంటే ఇది ఒక మానవ అత్యున్నత ఏదైతే సాంకేతిక సంబంధించి ఇదొక గొప్ప ఘట్టంగా ప్రపంచం అంతా ఖచ్చితంగా వారి రాక కోసం అయితే ఎదురు చూస్తుంది, ఈ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇదొక గొప్ప మానవ ఏదైతే సాంకేతిక పరంగా చూసుకుంటే ఇదొక గొప్ప రోజుగానే చెప్పుకోవాలి. అబ్సల్యూట్లీ, అంతరిక్షాన ప్రయోగాలకు సంబంధించి ఇది ఒక గ్రేట్ డే అని భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అటువంటి కీలక ప్రక్రియ 9 నెలల తర్వాత ఒక వ్యక్తి, ఒక ఇద్దరు గగనతలంలో చిక్కుపోయినటువంటి అంతరిక్ష స్పేస్ సెంటర్ లో చిక్కుపోయినటువంటి ఇద్దరిని తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. అన్ని నెలలు సమయం తీసుకుని ఎన్నో ప్రయోగాలు, చర్చలు, సంప్రదింపులు జరిగిన తర్వాత రెండు మూడు ప్రయోగాలు వాయిదా పడిన తర్వాత కూడా తీసుకొచ్చి వారిని సక్సెస్ఫుల్ గా తీసుకురావడం అంటే చాలా పెద్ద విషయం. కాబట్టి మనం అనుకుంటున్నాం ఇప్పటిదాకా అన్డాకింగ్ ప్రక్రియ మొదలవటం జరిగింది, అది విజయవంతం కూడా అయింది. సో వారి కిందికి రావడానికి ఉన్నటువంటి మెయిన్ ఘట్టం ఏదైతే ఉందో ఆ అంతరిక్ష స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఏదైతే మనం వారిని తీసుకురావడానికి పంపించిన శాస్త్రవేత్తలు పంపించారో ఆ క్రూ డ్రాగన్ అంతరిక్ష స్పేస్ సెంటర్ నుంచి విడిపోవడం కూడా జరిగింది కాబట్టి విజయవంతంగా. సో కంఫర్టబుల్ గా రేపు మన భారత కాలమాన ప్రకారం రేపు 3:30 గంటలకల్లా భూమికి చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ గానే నాసా కావచ్చు, లేదంటే అంతరిక్షయానం పట్ల ఆసక్తి ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇది ఒక పెద్ద విజయంగా భావించాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.